హైదరాబాద్. చార్మినార్ను గానీ హైటెక్ సిటీని గానీ చూపించకుండా హైదరాబాద్ అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మన సిటీ పరిస్థితి ఇదే. సిటీ పెరుగుతుందని సైబరాబాద్ అని పేరు పెట్టారు. కానీ దాంతోనే సైబర్ నేరాలు కూడా పెరిగాయి. పాపాలు మోయలేక యుగాలు అంతమైపోయాయని పెద్దవాళ్ళు అంటారు. కలియుగం అంతం కాకుండా కాపాడుకోవడానికి పాపాలు తగ్గించే పనిలో పడింది మన హోమ్ డిపార్ట్మెంట్. దానికి కొంతమంది సమర్థులను క్రైమ్ బ్రాంచ్లో నియమించింది. సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నట్టు క్రిమినల్స్ చుట్టూ క్రైమ్ బ్రాంచ్ ఉండి క్రిమినల్స్ని కంట్రోల్ చేస్తుంది అనడం కంటే కంట్రోల్లో పెడుతున్నారు ఏసీపీ నాగేంద్ర. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా రంగా, రాత్రులు ఇప్పుడు తాగొచ్చి మీ ఆవిడతో గొడవ పడుతున్నావంట? తాగొచ్చేది నేనైతే గొడవ చేసేది నా భార్య సార్. అదేంటి? అసలు విషయం ఏంటంటే సార్, మా ఆవిడంటే నాకు చాలా భయం సార్. అందుకోసమే రాత్రి ఇంటికి వెళ్లే ముందు కొంచెం మందు తాగి వెళ్తాను సార్. అదేంటో సార్, ఇంటికి వెళ్ళేసరికి మత్తు నాకెక్కుద్ది. ధైర్యం దానికోసం సార్. రిజల్ట్ ఏంటి సార్? నా బొంద కూరలేని అన్నం, చాపలేని నిద్ర, మత్తు దిగేంత గొడవ. ఆమె అంత గొడవ చేసేది నువ్వు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని. నువ్వు ఇంకోసారి తాగావనుకో అనారోగ్యం పెడుతూ నేను డిస్మిస్ చేస్తాను. డైవర్స్ ఇస్తానన్న పెళ్ళం డైవర్స్ ఇవ్వదు, డిస్మిస్ చేస్తామన్నా మీరు డిస్మిస్ చేయరు ఏంటి సార్? అది సార్ మన అంజన్ బాబు ఎక్కడ సార్? వాడు గుడికి వెళ్తానని మెసేజ్ పెట్టాడు రా. ఈరోజు వాడు బర్త్డే. ఇంట్లో నిలువెత్తు దేవుణ్ణి పెట్టుకుని గుడికి ఎందుకు సార్? మీకు పొగట్టాలంటే నచ్చ కదా. అదే సార్, ఇంట్లో దేవుడి గది పెట్టుకుని గుడికి ఎందుకని. ఇంట్లో తీర్థం ప్రసాదం హారతి ఉండవు కదరా. కరెక్టే సార్. గుడ్ మార్నింగ్ మావయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మావయ్య. మావయ్య నా గిఫ్ట్ ఏది? నేనే నీకు పెద్ద గిఫ్ట్ రా. మీరు నా గాడ్ మావయ్య. నువ్వు నా గాడ్ గిఫ్ట్ రా. వెళ్ళు, గిఫ్ట్ నీ బెడ్రూమ్ లో చూసుకో. థ్యాంక్ యూ మావయ్య. చెప్పండి రా, ఏం కావాలి? ఆస్ట్రేలియా. నాకైతే ఈజిప్ట్. నాకు ప్యారిస్ చాలు. మీరు అడిగే దుల్లి దోశలా మసాలా దోశలా? దేశాలకు దేశాలు అడిగేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అమ్మా? 1 year సార్. 5 years సిట్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఆస్ట్రేలియా అంటే బకాడి రమ్, ఈజిప్ట్ అంటే వోడ్కా, ప్యారిస్ అంటే రెడ్ వైన్. ఇవన్నీ ఫాస్ట్గా పట్టరాపో. మీకేం కావాలి సార్? ఇండియా. ఇండియా నాదేంటి సార్? ఇవన్నీ కలిపి ఒక గ్లాస్లో కొడితే అదే ఇండియా. ఫాస్ట్గా పట్టరాపో. ఓకే సార్. ప్రతి బర్త్డే పార్టీ ఇక్కడేనారా? ఏ గోవా ఫార్లో ప్లాన్ చేస్తే బాగుండేది కదరా. రే, మీ మావయ్యకి మస్కా కొడితే డబ్బులు వచ్చి జేబులో పడతాయి కదరా. నన్ను కొడతావేంట్రా?
లేకపోతే ఏంట్రా, చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన మావిని మోసం చేయమంటావరా? చెప్పరా. సారీ రా, నువ్వు హర్ట్ అవుతావు అనుకోలేదు. ఇట్స్ ఓకేరా. సైలెన్స్ సైలెన్స్ ఆగండి. 1 by 1 చెప్పండి. 105 కంప్లైంట్ రాసుకోండి. ఇవ్వండి, ముందు వాళ్ళది రాసుకోనివ్వండి. నమస్కారం. ఈ రోజు ఉదయం నుండి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో యువతి యువకులు కిడ్నాప్కి గురయ్యారు. గురైన వారి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏమైందో అని భయపడుతున్నారు. ఈ సంఘటనపై హోంమంత్రి ఏమంటున్నారో లైవ్ లో చూద్దాం. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం మొదటిసారి. గుడ్ మార్నింగ్. కిడ్నాప్ గురైన యువత యువకులను క్షేమంగా తీసుకొస్తాం. ఎవరూ భయపడొద్దు. యువతి యువకుల కిడ్నాప్ వెనకాల ఎవరన్నా ఉన్నారని మీరు అనుమానిస్తున్నారా? లేదు, ఎవరు చేశారో ఏం ఆశిస్తున్నారో తెలియాల్సింది. అందుకే ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర అప్పగించారా? అయితే వాళ్ళ పని అయిపోయినట్టే. లెట్స్ గో బాయ్స్. హాయ్ అంజన్. హాయ్. ఏంటి ఫీల్ అవుతున్నావా? సారీ అంజన్, లవ్ లో హగ్స్ కిస్లు కొంచెం కొంచెం ఉండొచ్చని ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడ నుండి నీతో రూడ్ గా బిహేవ్ చేయను. నిజంగానా? అయితే ఇప్పుడు వస్తున్నా. ఏ వద్దు వద్దు వద్దు. ముద్దు అంటే ఒక హద్దు అన్నావు, ఇప్పుడు వద్దు అంటున్నావు. అది కాదంజన్, ఇంట్లో అందరూ ఉన్నారు. నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వే ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడే ఏ లేరా లే, ఈ క్షణం వచ్చి నీ నిద్రని మర్చిపో. నీ తేజుని కిడ్నాప్ చేశా. నే చెప్పిన ప్లేస్కి వెంటనే బయలుదేరి రాకపోతే నీ తేజుని చంపేస్తా. ఇప్పుడే తేజతో మాట్లాడాను. నేను నమ్మని కిడ్నాప్ చేశావంటే
ఆ బల్బులు పగిలినట్టే నీ తేజు తల పగులుతుంది. చూస్తావా? చూస్తావా? వద్దు వద్దు, నేను వస్తున్నాను. పరిగెత్తరా, పరిగెత్తో. అసలు ఎవరు నువ్వు? ఏంటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? తేజుని ఎందుకు కిడ్నాప్ చేశావు? నీకు తేజు కావాలా? సమాధానం కావాలా? ప్లీజ్ తేజు, నేను చేయొద్దు. నేనేమీ అడగను. మీరేం చేయమంటే అది చేస్తాను. ఏంటి భయపడుతున్నావా? భయపడకు. ఇప్పుడు నేనేం చేయను. ఈరోజు నీ బర్త్డే కదా. క్యాండిల్ని వదరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. తేజు నీ లవర్ కదా? తెలియకుండానే కిడ్నాప్ చేసావా? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మళ్ళీ క్వశ్చన్. నువ్వు అడిగే ఒక్కో ప్రశ్న తేజుకి డేంజర్, నీకు కూడా. సారీ తేజు, నేను చేయొద్దు. తేజు అంటే నిజంగా ప్రేమ ఉన్నట్టు ఏం నటిస్తున్నావురా? ఏయ్, నేను తేజుని నిజంగానే ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్. అబద్ధం కాదు, నిజం. నువ్వెంత ప్రయత్నించినా అది కంట్రోల్ కాదురా. ఏం కావాలి నీకు? నిజం. నీ కాలేజ్ నుంచి నీ లవ్ స్టోరీ వరకు జరిగింది జరిగినట్టు చెప్పు. మా కాలేజ్ పేరు ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. మధుని ప్రేమించావు కదా, ఇప్పుడెందుకు కాదంటున్నావు? ప్రేమ ఫ్రెండ్షిప్ చేసా అంతే. వాడు దాన్ని ప్రేమ అనుకున్నాడు. అది ప్రేమ అనుకుంటే నేనేం చేయలేను. ఫ్రెండ్షిప్ లో ముద్దులు కౌగిలింతలు ఉంటాయా? కూల్ పిల్లాళ్ళ మాట్లాడకరా బాబు. జనరేషన్ మారింది. బాయ్స్ అండ్ గర్ల్స్ కి మధ్య ఇవన్నీ కామన్. తప్పు భార్గవి. వీడు నిన్ను చాలా డీప్ గా లవ్ చేశాడు. వీడిని మోసం చేయొద్దు. ఈ వరల్డ్ లో ప్రేమ అనేది ఉంటే కదరా వాడు డీప్ గా లవ్ చేయడానికి. నీలాంటి వాడికి అమ్మ ప్రేమలో కూడా అక్రమం కనిపిస్తుందిరా. అయినా నీతో నాకేంటి? నువ్వు కూడా మోసం చేస్తే ఎలా భార్గవి? అబ్బాయిలు మోసం చేసేంత వరకు మా కోపిక లేదు. అందుకే మేము మోసం చేశాం. మీలాంటి అమ్మాయిల వల్లే అబ్బాయిలు సైకోల్ గా మారేది. మోసం చేయొద్దు. సైకోలో మారకపోతే ఏట్లో పడి చావండి. నాకేంటి? ధర్మరాజులా మాత్రం నిధులు చెప్పొద్దు. అలా అనుకో. ఏదో ఆశించి మా వెంట కుక్కల్లా తిరుగుతారు. అది దక్కపోయేసరికి కొత్త దారులు దొక్కుతారు. అందరూ అలాగే ఉంటారు. తల మీద ఏమైనా రాసుంటుందా? అందుకే మనసు తెలుసుకోమంటున్నాను. ట్రై చేస్తాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పాకెట్ చూపించి మనసు గాయం చేసిన వాళ్ళే మీలాంటి వాళ్ళు కరెక్ట్. ఫీల్ కావద్దురా. ఊగి ఊగి ఊయల ఆగే చోటే ఆగుతుంది. బాధలు ఉన్నప్పుడే నవ్వడం నేర్చుకోవాలి. పదరా. ఒరే ప్రేమ గీమ అన్న ఉంటే చంపేస్తా. ప్రేమ లేదన్న ఉంటే బాగుండదు రే. ఆక్సిజన్ లాంటిది ప్రేమ. లైఫ్ సిస్టమ్ నడిపేది ప్రేమ. అది యాంటీ వైరస్ రా మామ. అక్కడో ఇక్కడో ఎక్కడో నీ తోడు అటున్నది పక్కడో. కర్లో 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 నీ లైఫ్ అంతా లవ్ సే పర్లో. ఎల్లో లేని మనము నడిచేటి శవము నా కోరే లవ్ కర్లో. లవ్ ఇస్ గ్రేట్, లవ్ ఇస్ గ్రేట్. లవ్ వేరే మనసుకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్. లవ్ ఇస్ గ్రేట్, లవ్ ఇస్ గ్రేట్. లవ్
కాంపో ఒకటేరా లవ్ మత్ కర్ లవ్ ఇస్ బెస్ట్ లవ్ లోన పడితే లైఫ్ బెస్ట్ లవ్ ఇస్ బెస్ట్ లవ్ లోన పడితే లైఫ్ బెస్ట్ అదే బదసు మనవాడ బాసు లచ్చసి స్టిల్లో హీరో అయ్యాడు కరెక్ట్ బాసు మీదే బదసు తాగి తాగి పాపం పేషెంట్ అయిపోయాడు లవ్ అంటే నేచర్ లవ్ అంటే ఫ్యూచర్ లవ్ చెయ్యరా డ్యూడ్ లవ్ అంటే ఎడ్డెడ్ లవ్ అంటే టైం పాస్ లవ్ అంటే సింప్లిఫైడ్ లవ్ అంటే రెడ్ వైన్ లవ్ అంటే లైఫ్ లైన్ ఆజా తు ప్యార్ కర్ లే లవ్ ఇస్ లైఫ్ లవ్ చేస్తే మనిషికి హెల్దీ లైఫ్ లవ్ ఇస్ బ్యాక్ లవ్ చేస్తే మనిషికి హార్ట్ బ్రేక్ ఆక్సిజన్ లాంటిది ప్రేమ చలో చలో రే మామా సూసైడ్ లాంటిది ప్రేమ లవ్ ఇస్ గ్రేట్ లవ్ ఏ మనిషికి లాంగ్ టైం ఫ్రెండ్ లవ్ ఇస్ గ్రేట్ లవ్ ఏ మనిషికి లాంగ్ టైం ఫ్రెండ్ ఏరా మామ నీ లవర్ని వేరే ట్రై చేస్తున్నాడట పడిందా? అది నాకు తప్ప అందరికీ పడుద్ది. పేరు నాది, పెత్తనం ఆడిది. వీళ్ళు ఏం చూసి ప్రేమిస్తుందిరా? నాలో నల్ల బంగారం చూసి భయపడుతుందని ఆగే. వీడికిలాగే చిరాగ్గా ఉంటదిరా. నువ్వెప్పుడు చూసావురా? వీళ్ళు ఎవరు చెప్పిందిరా? ఏంట్రా వాళ్ళు అంత ఆవేశంగా వస్తున్నారు? ఆవేశంగా వస్తున్నారు కాబట్టి ఆవేశపడలు. చూడు మామ పండుగడికి మనకి గొడవ అవుతుంది. ఎందుకురా? నిన్న వాళ్ళ లవర్ని పబ్బుకి తీసుకెళ్ళా. పక్కోళ్ళు ఎవరంటే నీకు ఎంత ప్రేమరా? దట్ ఈస్ అంజన్. అబ్బో రే అంజన్, నీకెంత ధైర్యరా? నా లవర్ని పబ్బుకి తీసుకెళ్తావా? ఐ విల్ సీ యువర్ ఎండ్. నా ఎండ్ సంగతి తర్వాత చూద్దు గానీ ముందు నీ లవర్ బిగినింగ్ స్టార్ట్ చేయరా. నువ్వివ్వవు, వేరే వాళ్ళని తీసుకునివ్వవు. పాపం కదరా. చా ఏంట్రా? నువ్వు నేను ఇక్కడ ఉన్నావా? నీ లవర్ ఎవరితో ఎక్కడుందో తెలుసా నీకు? రేయ్ రేయ్ స్టార్ట్ అయిందిరా. వీడు చేసేవని తట్టే కదా. ఏంట్రా నీ ఫేస్ లో వింత వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి? కొంపతి స్లో ఫీల్ స్టార్ట్ అయిందా? వైబ్రేషన్స్ కాదురా, హార్ట్ లో ఎర్త్క్వేక్ స్టార్ట్ అయింది. అడ్రస్ ఎక్కడ కనుక్కో. రేయ్ బోచేతారా? మావయ్య మీరా? ఏంట్రా ఈరోజు ఏదో తేడా కొన్నావు? అవునా? అయితే నేను తేజాన్ని ప్రేమిస్తున్నాను మావయ్య. నువ్వు ప్రేమిస్తున్నావా? వీడు ప్లేబాయ్ కదా, ప్రేమలో పట్టడం ఏంటి? రేయ్ నువ్వు ప్రేమలో పడడం వల్ల చాలా మంది అమ్మాయిలు బతికిపోయారా? ఒక్క నిమిషం మావయ్య, అదే ఇదే దేని దాడుతాందే. రండి వెళ్ళి భోంచేద్దాం. వీడు మారాలి కాదు, వీడిని మార్చాలి.
హాయ్ దుర్గా. హాయ్ ఆకాష్ అన్న. ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చారు? బాగున్నా. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళకేంట్రా, ఒకళ్ళు నాటు వైద్యులు, ఒకళ్ళు భూత వైద్యులు. బానే ఉన్నారులే, ఊరు సేవలో తరించిపోతున్నారు. వన్ సెకండ్ తీసుకో. అమ్మ నాన్న పంపించారా? నిన్ను బాగా చదువుకోమని చెప్పారు. ఓకేనా? బాగా చదువుకో. నాకు చిన్న ప్రోగ్రామ్ వెయిటింగ్ ఉంది. రేపు క్యాంటీన్లో కలుద్దాం. బాయ్. ఏం కావాలి సార్? ఒక స్ప్రైట్. ఇలా సూపులు ఏందో ఏం అర్థమవుతలేదు. ఓకే ఓకే బాయ్. హాయ్. హలో హాయ్. నీకు వెయిట్ చేయించడం భలే సరదానే. బాయ్ ఫ్రెండ్ కోసం గంటలు గంటలు వెయిట్ చేసి నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయలేవా? లేరా, రోజు అమ్మాయిని ప్రేమించమని వేధిస్తున్నావంట. ఇంకోసారి అలా చేసావో? దుర్గా ఎందుకు అలా కొడుతున్నావు? అతను అలాంటి వాడు కాదు. నీకెలా తెలుసు? అతను వలీషాని కాదు, నన్ను ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు? నేను దినేష్ ని ప్రేమిస్తున్నాను. కానీ ఏంటి కానీ చెప్పడానికి ఇంకా మూకీ సినిమా కాలంలోనే ఉంటారా? ఐ లవ్ యూ టు. ఐ లవ్ యూ. ఇంకా 2 అంటూ గ్యాప్ అయిందిరా బాబు. మ్యాగ్నెటిక్ పవర్ స్టార్ట్ అయింది, అతుక్కోండి. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది. మంట పెట్టి హీట్ పెంచా, చలికాలం కదా బాగా వర్కౌట్ అయింది. ఇంక ఈ రోజంతా ఇలాగే ఉంటారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చూపుల్లో ప్యామ్సెక్ స్టార్ట్ అయింది, గుండెల్లో అగ్గిసెగ రాజుకుంది. దుర్గా నీతో పనుందిరా. ఏంట్రా లవ్వా? అవునరా. సరే పద చూద్దాం. బాయ్ బాయ్. ఏంట్రా నువ్వు ఒక్కటిచ్చాను అనుకో, ప్రతిసారి నన్నే బ్లేమ్ చేస్తుంటా. నీకు ఇంకెవడో దొరకలేదా ఏంటి? అరే ఏంటి చాలా హ్యాపీగా ఉన్నా? ఏమీ లేదు, నేను కొత్త ప్యాకేజీలోకి మారుతున్నా. ఎవడే లక్కీ ఫెలో? నీలాంటి వాడైతే కాదు. నేను కూడా కొత్త ప్యాకేజ్కి వెళ్తున్నా. మరి నీ సంగతి ఏంటి? నీకన్నా బెటర్ అయిన అమ్మాయాలే. ఎవరా దురదృష్టవంతురాలు? నాతో రొమాన్స్ వేరే ఎవడతలేవు. మనలాంటి లవర్స్ ఎక్కడైనా ఉంటారా? ఎదుకుండ్రు, ప్రెసెంట్ ట్రెండే కదా మనం ఫాలో అయ్యేది. అబ్బా ఇంక చాలు, బాయ్. డొక్కుబండి హైవే రోడ్లో తీసుకురావడం తప్పైపోయింది. ఏం చేద్దాం? ఎవరినన్నా లిఫ్ట్ అడుగుదాం. సార్ లిఫ్ట్ సార్, లిఫ్ట్. నాకు గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్, నాకు టైం అయిపోతుంది. కిస్ సార్, వెయిటింగ్ సార్, ప్లీజ్ సార్. లిఫ్ట్ 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 సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. టైం అయిపోతుంది సార్, నా గురించి ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పాలి. అలా వెళ్ళిపోతాడేంటి? ఒరే చంటిగా, పొద్దున్నే అద్దంలో నీ మొహం చూసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పానురా? నిన్ను నువ్వు చూసుకున్న ఒక్కరోజైనా మంచి జరిగిందా? లేదు. సత్యం. ఫోన్ వచ్చింది. డార్లింగ్, హాయ్ బంగారం, వచ్చేస్తున్నారా? స్టార్టింగ్ ప్రాబ్లం. మరీ అంతలా షాక్ అయిపోకు. స్టార్టింగ్ ప్రాబ్లం నాకు కాదు, బైక్కి. వచ్చేస్తున్నారా? కాసేపు తట్టుకో, లేకపోతే దుప్పటి వెచ్చగా కప్పుకో.
పిచ్చిది. మంచి పనులు ఉన్నట్టుంది. నువ్వు త్వరగా రావే కారు ముండా. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్. మై డార్లింగ్ వెయిటింగ్ ప్లీజ్. లిఫ్ట్ సార్, మై డార్లింగ్ వెయిటింగ్ నా కోసం. కూడా అక్కడ ఏంటి? హాయ్ సార్, మీరు గ్రేట్ సార్. మీరు కత్తి సార్. మీరు తోపు తోపు. తోస్తా. లిఫ్ట్ కావాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓహో, గురుడు కూడా మనలాగా మంచి ఫిగర్ని అంటే తిరుగుతున్నాడు. మనం కూడా ట్రై చేస్తే పోలా, గ్యాప్ కవర్ అవుద్ది. హలో, ఓసారి కారు ఆపితే నేను వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటాను. ఏంటి? పేమెంట్ అయినా పర్వాలేదు. నోరు మూసుకొని కూర్చో. అసలే మెంటల్ టెన్షన్లో ఉన్నాను. కారులోంచి బయటికి తోసేస్తా. దొరకట్లేదేంటి? ఏమైంది? సీట్లో తెయ్యం ఉంది సార్. ఎవరు లేరు అక్కడ? ఎవరు లేరా? సరదా ఖర్చాను సార్. వెనక సీట్లు ఎవరు లేరు. దెయ్యాలందరికీ కనపడవు కదా. ఈ స్పెషల్ ఆఫర్ నాకేలాగుంది. మీరు బాగానే ఉండు సార్. సార్, ల్యాప్టాప్లో ఎవరు మీ ఫ్రెండా? నీకు అవసరమా? మనుషులు అన్నాక అవసరాలు ఉంటాయి కదా సార్. అది మనుషులకు రా. మనుషులు అంటున్నాడేంటి? గొప్ప తీసి అది వీడు ఇద్దరు దెయ్యాలు అయి ఉంటారా? వాట్ హ్యాపెండ్ సార్? ఒక పక్కన కిడ్నాప్ అయిన పిల్లల తల్లిదండ్రులు బాధపడుతుంటే మనలా టైం వేస్ట్ చేస్తుంటే నవ్వు వస్తుంది. టైం వేస్ట్ చేస్తున్నామా? అదేంటి సార్ అలానే సార్? అవును సంజయ్, కిడ్నాప్ గురైన వాళ్ళ ఫోటోలు, పాత కిడ్నాప్ కేసులు స్టడీ చేసినంత మాత్రాన కిడ్నాపర్స్ దొరకరు. ఈ క్రిమినల్స్ లోగడ కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు. అందుకే ఈ కోణం నుండి సంజయ్, ఇది డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కాదు. ఎలా చెప్పగలరు సార్? డబ్బు కోసం అయితే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతను కాదు. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదు. సార్, అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా? కాదు, అది కాదు. ఎందుకంటే వ్యభిచారం కోసం అయితే అమ్మాయిలు మాత్రమే కిడ్నాప్ చేస్తారు, అబ్బాయిలు కిడ్నాప్ చేయరు. ఎందుకు లేదు సార్, మన ఇండియాలో మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది కదా సార్. సారీ సార్, ఉడుకు రక్తం యువత ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదేమో. యు గాట్ ఇట్. ఎస్, యు ఆర్ రైట్. కిడ్నాప్ అయిన వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్ముకున్నారేమో సార్ కిడ్నాపర్. నో, దానికి ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని ఒక ఏజ్ గ్రూప్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, క్రైమ్ క్లూ పక్కపక్కనే ఉంటాయి. క్రైమ్ ఎందుకు జరిగిందో తెలుసుకుంటే ఈ క్రిమినల్స్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎస్ సార్. సార్, క్రిమినల్స్ AK-47 వాడుతుంటే మనం రివాల్వర్ వాడినట్టు కిడ్నాపర్ ఏం కొత్తగా ఉంటే మనం పాతగా ఆలోచించకూడదని తెలిసింది సార్. ఎస్, ఈ కేసుని మనం కొత్త కోణంలో సాల్వ్ చేయాలి. సూర్య, కిడ్నాప్ అయిన యువకుల పర్సనల్ లైఫ్ సంబంధించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ని కలవండి. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది. ఓకే సార్. ఆంజనేయ, ఫోన్ వచ్చింది సార్. బంగారం, హలో బంగారం, వచ్చేస్తున్నారా? 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. పోనీ 3 నిమిషాల్లో ఉంటాను. నాకు ఇక్కడ 1, 2 కూడా అయిపోతున్నాయి. అబ్బా, నేను రాను. అబ్బా బంగారం, నీతో కదరా నేను అన్నది. వచ్చేస్తాలే. అబ్బా, కొంచెం ఫాస్ట్గా. ఇంకొంచెం ఫాస్ట్గా సార్.
వదిలే తేజుకి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి నా దారిలో పెట్టుకుంటానా? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏంట్రా తొలి ప్రేమ? ఏమా మీ తమ్ముడు బాలుకేనా తొలి ప్రేమ ఉండేది? మాది తీన్మార్ లైఫ్ ఓయ్. ఆ అమ్మాయికి గుడుంబా శంకర్ గబ్బర్ సింగ్ లాంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మరి. ఉంటే నాకేంట్రా, నాకు జానీ బద్రీ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. గొడవ అయితే కెమెరామెన్ గంగా రామబాబుతో ప్రెస్ మీట్ పెట్టిస్తా, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. ఆయన కొమరం పుల్ల పంజా విసిరే మా మామయ్య ఉండగా నాకు భయం ఏంటే? బంగారం కోకంలో సీతలా కాకుండా నీ విగ్రహాలకు అమ్మాయిని సుస్వాదం పలికి అన్నవరంలో పెళ్లి చేసుకుని ఖుషీగా జల్సా చేయి. ఖుషీగా జల్సా చేయాలనే అమ్మాయిని ఆల్రెడీ పడేసాగా. వీడికి అత్తారింటి దారేది కూడా తెలుసు. తేజు, ఏ తేజు, వీడేంటి అప్పుడే ఫాలో అవడం కూడా స్టార్ట్ చేశాడు. ఏంటి సారీ చెప్పడానికి వచ్చావా? ఇట్స్ ఓకే. పాప పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది. తేజు, తేజు, ఏంటంటే మీ బాధ? నాదో ప్రేమ కాదా? నాకెందుకు మీ బాధ? నా బాధే నువ్వు కదా. నేనా? ఎస్, ఐ లవ్ యూ. సక్సెస్ అయినట్టే. గాలం వేసావే నా ఎదగాయం చేసావే, వాళ్ళుగా చూసావే వలలో బంధించేసావే, ఆశలు రేపావే శ్వాసలో నీవే నిలిచావే, రేపటి స్వప్నాలే చీకటి మసి చేసేశావే, నా ఊపిరిలో ప్రాణంగా నిన్ను దాచేస్తానే, నా ఊహల్లో దేవతలా నన్ను కరుణించవే, రెప్పలు మూస్తే టక్కున నీవే కలగా వస్తావే, నే ఎదురొస్తే పక్కున నవ్వి మదినే కదిపేవే, వెదికి వెదికి నీ కోసం జతకోరానే చలియా, చీకటి వీడినవే కువ తెరవై రావే చలి, గాలం వేసావే నా ఎదగాయం చేసావే, వాళ్ళుగా చూసావే వలలో బంధించేసావే, చల్లగా చిరుగాలి
చేసావే వలలో బంధించేసావే ప్రేమ పెళ్లి చేయనని పంతులు పారిపోయినా ఫ్రెండ్ పెళ్లి కోసం నువ్వే పంతులుగా మారి పెళ్లి జరిపించావురా. థ్యాంక్స్ నువ్వు గ్రేట్ రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ దుర్గా. ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ చెప్పినంత ఈజీగా చెప్పావు. నాకు చాలా పనులున్నాయి. బాయ్. హే హే నిన్నే. అయ్యో నిన్నే. పోదాం రా. ఆగు పోదాం. అమ్మాయిని మనమే తయారు చేసుకుంటే ఎంత రొమాంటిక్ గా ఉంటుంది కదరా. అప్పుడు నేను దేవుడు అంటారా? అవునరా. రా వెళ్దాం. చంపేస్తా. చంపేరా వాడిని. మన బ్యాచ్ పరువు తీస్తున్నాడు. రే ఆ దుర్గాగాడు మన బ్యాచ్ అమ్మాయికి ఆ బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాడు రా. పదండ్రా వాడంతా చూద్దాం. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పదండ్రా. ఆ బ్యాచ్ అమ్మాయికి మన బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాం కదరా. ఇప్పుడు వాళ్ళ ముఖం చూడాలరా. అందరికి తెలిసేలా చేసాంరా. రే అంజన్ బ్యాచ్ మన కొట్టడానికి వస్తున్నారు. పదండ్రా. పదండ్రా. దుర్గాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా. మన బ్యాచ్ అమ్మాయిని మోసం చేయకుండా పెళ్లి జరిపించాడు. వాడి గ్యాంగు మన గ్యాంగ్ అని తేడాలేంట్రా. కలిసిపోదాం పదనరా. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ జాన్. హాయ్ వలీషా. ఎందాక వచ్చింది నీ కొత్త లవ్ ప్యాకేజ్? నా ఒపీనియన్ అయితే చెప్పాను, కానీ తన డెసిషన్ కోసం వెయిటింగ్. మరి నీళ్ళ సంగతి ఏంటి? సేమ్ టు సేమ్, బట్ గురుడు కొంచెం గుర్రుగానే ఉన్నాడు. అంత ఈజీగా పడే రకం మాత్రం కాదు. నువ్వు వదిలేసే రకం కాదు కదా. అది నీకు బాగా తెలుసులే. అయినా నువ్వు మాత్రం నన్ను వదిలేస్తావా ఏంటి? నా సంగతి సర్లేవే. దుర్గా సిన్సియర్లోనే యాక్సెప్ట్ చేస్తాడు. వాణ్ణి పడగొట్టడం కష్టమే. వలిష తలుచుకుందంటే దుర్గాని పొందుతుంది. ఓకే చూద్దాం. నీ ట్రైల్ ఓకే అవగానే చెప్పాలి నాకు. నువ్వు కూడా చెప్తావుగా. సరే బాయ్. ఓకే బాయ్. ఆపేరేం సార్? నాకు ఆల్రెడీ తడిసిపోయింది. కార్లో దియ్యలేదు. ఇక్కడ కూర్చుంటేనే సేఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళండి సార్. ఏమో మళ్ళీ దెయ్యం వస్తే ఏమైంది సార్? సార్ ఈ జర్కిన్ అయిందే సార్. ఇది సార్దే సార్. సార్ సార్
చూడండి, మీరిచ్చే కంప్లైంట్ మా పరిధిలోకి రాదు. పక్క పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పక్క పిఎస్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు సార్ వాళ్ళు. ఏంటయ్యా ప్రాబ్లం? సార్ పక్క పిఎస్లో ఇవ్వాల్సిన కంప్లైంట్ సార్, మన ఏరియాకి రాదని చెప్తున్నాను. ఆ ఏరియాలో చేయాల్సిన కంప్లైంట్ మన ఏరియాలో, ఈ ఏరియాలో. ఏ సంజయ్ సార్, కిడ్నాప్కి గురైన అమ్మాయిలు అబ్బాయిల ఫొటోస్ డీటెయిల్స్ తీసుకో. ఓకే ఫాస్ట్. మహేష్ బంజారా హిల్స్, సుజీ ఎస్ఆర్ నగర్, రమా నగర్, కృష్ణ మోతీ నగర్, మహేష్ బంజారా హిల్స్, విజయ బంజారా హిల్స్. ఎస్, చిన్న క్లూ దొరికింది. ఈ కేసు సాల్వ్ కాబోతుంది. 30 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. అంటే 60 మంది 30 జంటలు. సంజయ్ సార్, ఈ అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఎలాంటి కనెక్షన్ ఉందో నాకు తెలియాలి. కనెక్షన్ అంటే అదేనయ్యా, వాళ్ళిద్దరి మధ్య లవ్, ప్రేమ అలాంటిది ఏదేనా? సార్ 1 అవర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. గో. ఓకే సార్. మ్యూజిక్ బయట నుంచి వస్తుంది. ఎక్కడ బయట పెట్టాడేమో. ఏమైంది? నీకేమైనా పిచ్చా? పైన దెయ్యం ఉంది. దెయ్యమా? సరే దిగి చూద్దాం. పైన దెయ్యం లేదు అంతే కదా సార్? పోనివ్వండి సార్, కామ్గా కూర్చుంటాను. అందరూ పైన దేవుడు ఉన్నాడు అంటారు, కానీ నా బతికేంటో దెయ్యం ఉంది. కామ్గా ఎందుకు కూర్చున్నావు? ఏదో ఒకటి చెప్తూ ఉండు. నీ స్టోరీ నాకు కావాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, తేజుతో ఐ లవ్ యూ తేజు. ఇంకా ఎన్నాళ్ళు నన్ను పరీక్షిస్తావు? ప్లీజ్. నీకేమన్నా పిచ్చా? చెప్తే అర్థం కదా. నీ క్యారెక్టర్ మంచిది కాదట, నీపై నమ్మకం లేదు. నేను నిన్ను ప్రేమించింది నీ మనసుని చూసి దుర్గా. ఒకప్పుడు నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, ప్రేమ మాత్రం పుట్టలేదు. నీ ప్రేమలో పడ్డాక నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక ఎప్పుడు తప్పు చేయను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఏ బాయ్స్ తో ఫ్రెండ్షిప్ చేయను. నాకు నువ్వు కావాలి, నీతోనే నా జీవితం. నీ నిజాయితీ నాకు నచ్చింది. ప్రేమ గురించి త్వరలో ఆలోచిద్దాం. బాయ్ బాయ్. ఎస్. హాయ్ వలి. హాయ్. ఏ వలి, తేజు ఆల్మోస్ట్ లవ్ లో పడిపోయినట్టే, కానీ బయట పడట్లేదు. దుర్గా కూడా లవ్ లో పడినట్టే, కానీ బయట పడట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఓ ఐడియా, వాళ్ళిద్దరితో ఒక టూర్ ప్లాన్ చేద్దాం. నేనా? నేనేమో దుర్గం తీసుకొని వస్తాను, నువ్వు తేజుని తీసుకొని రావాలి. ఓకేనా? ఓకే ఓకే, డన్ డన్. వైరస్ లేదు, వైరస్ వైరస్ లవ్ వైరస్. నడగలు తెలియని మనసైనా గలగలమంటూ పరిగెడితే డౌటే లేదు, సోకినటే వైరస్ వైరస్. ముసి ముసి నవ్వుల పెదవుంటే కనులే నిదురను వద్దంటే కలతే పడకు, సోకినటే వైరస్ వైరస్ వైరస్. ఫ్రెండ్స్ కలిసి పట్టనట్టు, ఆకలసలు వేయనట్టు, లోకమంతా మారినట్టు, చుట్టూ ఎవరు లేనట్టు, గుండెలోన పవరు కట్టు, ఊహలోన తేలినట్టు, నీకు నువ్వు నచ్చకుంటే లవ్ వైరస్ వచ్చి సోకినట్టు. నరాలు పవరేదో పొంగుతున్నట్టు, చూపుల్లో ట్యూబ్ లైట్ వెలుగుతున్నట్టు, అసేమో రాకెట్ ఎక్కి ఎగురుతున్నట్టు, ఉసేమో స్కాచ్ తాగి తూగుతున్నట్టు, నీ బాడీ సిస్టమ్ నే హ్యాంగ్ ఓవర్ చేస్తుందిలే. ముసి ముసి నవ్వుల ఉంటే కనులే నిదరను వద్దంటే కలతే పడకు, సోకినటే వైరస్ వైరస్ వైరస్.
క్షణమంటదే కాలాలెక్కువ తల్లి కరిగిపోతుంటే వదంటూ వేడుకుంటదే ప్రేమించలేని జన్మ ఎందుకో అంటూ ప్రేమించినాక నీకే తెలుస్తుందంటూ ప్రేమంట వరమది వదులుకోకంటూ ఏ జన్మ పుణ్యమో దొరికే నీకంటూ బాధైనా ఎల్లే అనిపించి నడిపించదే వైరస్ వైరస్ లవ్ వైరస్ 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 లవ్ వైరస్ నరకలు తెలియని మనసైనా గలగలమంటూ పరిగెడితే డౌటే లేదు సోకినటే వైరస్ 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 ముసి ముసి నవ్వుల వెద ఉంటే కనులే నిదురను వద్దంటే కలతే పడకు సోకినటే వైరస్ వైరస్ ఇక్కడ నొప్పి తగ్గిపోదులేరా ఉండు. కాసేపు ఓర్చుకోరా, అదే తగ్గిపోద్ది. అమ్మా ఏయ్ ఎవరు నువ్వు చెప్పు, నీ పేరేంటి చెప్పు, ఎవరు నువ్వు చెప్పు 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 మరి ఎవరు నువ్వు? ఏయ్ శాకిని ఢాకిని లంకిని పో, వెళ్ళిపో, ఈ ఒంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళు. దెయ్యం పోయింది. నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. శుభసూచకం అంటే ఇదే. బాగున్నాను రా. అమ్మ బాగుంది, ఇక్కడే ఉంది, మాట్లాడతావా? హలో దుర్గా, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. అమ్మా అది నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందమ్మా. ఇంతవరకు మీకు చెప్పకుండా ఏం చేయలేదు. ఏం చేయమంటారు? తల్లిదండ్రులకు చెప్పా చేయకుండా పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో ప్రేమించాలా వద్దా అని నన్నడుగుతున్నావేంట్రా? నీకు నచ్చిన పని చెయ్యి. థ్యాంక్ యూ అమ్మా. అలాగేమ్మా, ప్రేమలో పడి చదువుని మర్చిపోకు. సరేమ్మా, ఇంకుంటాను. జాగ్రత్త. ఉంటానే. ఏయ్ ఏంటి కార్ ఇక్కడ ఆపావు? ఐ లవ్ యూ డార్లింగ్. మీ టూ. ఏమైంది? లవ్ అనగానే కంపల్సరీ ఇవన్నీ చేయాలా? నాకు ఇష్టం ఉండదు. ఒక టచ్ హగ్ అవుతుంది, ఒక హగ్ కిస్ అవుతుంది. ఆ కిస్సు సెక్స్ అవుతుంది, ప్రాబ్లం ఏంటి? అంజు వద్దని చెప్పా కదా, ఫూలిష్ గా చేయొద్దు. లవ్ లో కొట్టుకోవడం రెచ్చిపోవడం కామనే కదా. రెచ్చిపోవడమా? ఏంటా లాంగ్వేజ్? నువ్వు కూడా రెచ్చిపో. బాయ్. చా, అమ్మాయి తోడు లేకుండా ఒక్కడిని ఎలా తొక్కోవాలి? చా, అయినా దీని వదలను. ఇప్పటికైతే వలిషత కానిద్దాం. పద వెళ్ళి చూద్దాం. మీరు వెళ్ళండి ప్లీజ్, నేను ఇక్కడ ఉంటాను. ఇదేదో ఆ దెయ్యం పని అయ్యి ఉంటది. నేను కార్ మీద కూర్చుంటాను, నేను చక్కగా సేఫ్టీ. హలో. పద. హలో, ఎవరండి లోపల? ఈ ఫోటోలో వ్యక్తిని ఎక్కడైనా చూసారా? తెలీదండి. ఈమెని చూడలేదండి.
ఇతను ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదండి. ఏట్రా, ఇతను ఎక్కడైనా చూసావా? తెలీదు సార్. తెలీదు. ఈ అమ్మాయి వీళ్ళ సార్? ఎక్కడా? మీ డౌట్ కన్ఫర్మ్ అయింది సార్. సార్, ఈ 30 జంటలు మాజీ ప్రేమికులే. విచ్చలవిడిగా తిరిగి ప్రేమకు చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళే. విచ్చలవిడిగా తిరిగి ప్రేమను అపవిత్రం చేసిన వారిని కిడ్నాప్ చేశాడు. వాడు ప్రేమ జంటల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నాడో, ఎక్కడ పెడుతున్నాడో తెలియాలి. అది ఎలాగా? మామా, ఐఎమ్ కిడ్నాప్డ్, డోంట్ కాల్ మీ బ్యాక్. ఏమైంది సార్? షిట్, ఆ కిడ్నాపర్ నా మేనలోనే కిడ్నాప్ చేశాడు. వెంటనే వెళ్ళి 9966204567 ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో రిసర్చ్ చేయి. గో. ఏమైంది సార్? షిట్, ఆ కిడ్నాపర్ నా మేనలోనే కిడ్నాప్ చేశాడు. వెంటనే వెళ్ళి 9966204567 ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో రిసర్చ్ చేయి. గో. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నావా? కనుక్కున్నాం సార్. శ్రీశైలం హైవే రోడ్ నుంచి వచ్చింది. లెట్స్ గో, కమ్. వాడిని కూడా కారులో ఎక్కించుకో. చూడు మిస్టర్, ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే అన్నీ చేశాను, కానీ నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియక చచ్చిపోతున్నాను. అసలు ఏంటి ఇదంతా? క్వశ్చన్ చేయొద్దంటే మళ్ళీ వేస్తున్నా. నీ ఎదురుగా ఉన్నవాడు కొన్ని సెకండ్లు మాత్రమే అక్కడ ఉంటాడు. వాడిని మిస్ చేసుకుంటే తేజుని కూడా మిస్ అవుతాం. వెళ్ళరా, వెళ్ళు. రే పిచ్చోడా, ఏంటయ్యా బాబు అలా చూస్తున్నావు? వచ్చి కారెక్కు. ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. సినిమా కథలో టర్నింగ్ పాయింట్లో ఏంటి డిస్టర్బెన్స్? త్వరగా కానీ. ఏంట్రా ఈవిల్ డెడ్ సినిమా చూస్తున్నావా? మ్యాటర్ మర్చిపోతున్నావు? నువ్వు ఒక పిరుకొని ఎక్కించావు కదా, వాడు నా బుర్ర తింటున్నాడు. మ్యాటర్ గుర్తుంది. నేను నా లవర్ తేజుతో ఎంజాయ్ చేస్తున్న టైం అది. అంజు, మనం ఎప్పటికి ఇలాగే ఉంటాం కదా? నోను, కాసేపు అయ్యాక ఇంటికి వెళ్ళిపోదాం. మొద్దు, నేను అనేది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాం. ఏంటి బస్లోనా? చూరుకుంటాం. అంజు, యాడోకే, నిన్ను అప్పటికి వదులుకోను. పల్లి, ఎందరో ప్రేమికుల్ని కలిపి నాకు ప్రేమించాలనే ఐడియా రాలేదు. అది నీ వల్లే వచ్చింది. ఐ లవ్ యూ. నీలాంటి మంచివాడు దొరకడం నా లక్. ఐ లవ్ యూ. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. DJ Hélio, o DJ que arrebenta. 낮에는 따사로운 인간적인 여자. 커피 한 잔에 여유를 아는 품격 있는 여자. 밤이 오면 심장이 뜨거워지는 여자. 그런 반전 있는 여자. 너는 선호
Gangnam Style. Gangnam Style. Ai, ai, ai. Mas quem quer o vídeo de Hélio, toca aí, DJ Hélio. O DJ que arrebenta as que é de verdade, viu? Ai, ai, ai. Open Gangnam Style. రే దుర్గా, ఏంటి వర్షంలో ఇలా డల్గా? కొంప తీసి నువ్వు పెళ్లి చేసిన ప్రేమ జంట పేరెంట్స్ నీ మీద కంప్లైంట్ పెట్టారా ఏంటి? చెప్పరా, ఏమనుంటే మావయ్యతో చెప్పి హెల్ప్ చేపిస్తా. రే సారీరా, నిన్ను ఎలా ఓదార్చాలో తెలియక అలా అన్నాను. మీ మామయ్యని కలవాలరా. రే నువ్వు అడగాలే కానీ ఇప్పుడే పరిచయం చేపిస్తాను. ఫార్మాలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా? అవును సార్. హాయ్ మావయ్య. రారా. ఎవరితను? నా ఫ్రెండ్ దుర్గా మావయ్య. నమస్తే సార్. నమస్తే మావయ్య, మా ఫ్రెండ్ ఏదో నీతో మాట్లాడాలంటున్నాడు. నాతోనా? కూర్చో. చెప్పా. సార్, మా అమ్మ నాన్న హత్య చేయబడ్డారు. హత్య ఎలా జరిగింది? నీకెవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళని మా ఇంట్లోనే ఉంచాను. అక్కడ ఏం జరిగిందో ఏమో. ఆ రోజు అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళ ఫొటోస్ ఇవేసి. వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చారు మావయ్య. సరే, ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా ఆలోచించి చదువులు పాడు చేసుకోకండి. అలాగే సార్. మీరిద్దరు కలిసి ఇక్కడే భోంచేయండి రా. నేను అలా బయట కలుస్తాను. ఓకే మావయ్య. సాయి, నన్ను మర్చిపో. నీ ప్రేమకో నమస్కారం. నాకు వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయింది. ప్రేమ ప్రేమ అని అంతా చెడగొట్టకు. అలా మాట్లాడతావేంటి? నువ్వు లేకుండా నేను బతకలేను. ఐ లవ్ యూ జ్యోతి. బతకలేకపోతే చావు. నన్ను చేసుకోబోయేవాడు కోటీశ్వరుడు. ఆ లైఫ్ నువ్వు ఇవ్వగలవా? నీ తొక్కలో ప్రేమ నీ దగ్గరే పెట్టుకో. బాయ్. జ్యోతి. ఇక్కడే ఉన్నావేంటి? పనుంది పదా. నీతో ఉంటే నా పని అయిపోయేలా ఉందిరా. ఒరే, ఆ డాన్స్ ప్రోగ్రామ్ ఆపి రారా. ఎక్కడున్నావో ఏం జరుగుతుందో తెలియట్లేదు నీకు. ఎక్కు. మళ్ళీ ఏమైందయ్యా? రేడియేటర్ హీట్ ఎక్కింది సార్. ముందే చూసుకోవాలి కదయ్యా. అసలే నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. వెళ్ళి నిలబోయి వెళ్ళా. 5 minutes సార్. వాటర్ సార్. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నీ మాజీ లవర్ నిన్నెప్పుడు గుర్తు చేసుకోలేదా? నా మాజీ లవర్ నన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. ఓసారి ఫోన్ చేసి Da
హాయ్ వల్లి. హాయ్. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఏమైపోయావురా? అసలు ఎవ్వరు లేకపోతే నేను బోర్గా ఫీల్ అవ్వనా? నేను నీతో తర్వాత మాట్లాడతాను, పెట్టే. ఏ అంజన్, దుర్గా వల్ల నా వల్ల కాదురా. ఆ ముడిగా ఉండే ఫేస్ నేను ఎక్కడ చూడలేదు. మావి ఇస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టే. ఓకే ఓకే. వచ్చేస్తున్నాను. అవునే, నాకు చాలా భయంగా ఉంది బంగారం. ఏంట్రా భయపడుతున్నావా? నేనేమి భయపడినా. ఆపు, కారు ఆపు ముందు. నా లవర్ నిన్ను అడిగిందా? నేను నీ లవర్ చెప్పలేదురా, నా పర్సనల్ వ్యక్తికి చెప్తున్నా. పొరిగింటి పుల్లకూర రుచి అంటారు కదా. నీ గురించి తప్పించట్లేదురా, నా తేజు గురించి తప్పిస్తున్నాను. ఏంటి తప్పించలేదంటున్నావు? నా బంగారం నీకు ఫోన్ చేసిందా? నేను మాట్లాడుతుంది నా పర్సనల్ వ్యక్తితో. ఇంకోసారి మాట్లాడేవో చంపేస్తా. మరి నా ఫోన్కి ఈయన మాటలు సింక్ అవుతున్నాయేంటి? నువ్వేం చేస్తున్నావు? నన్నేం చేయాలనుకుంటున్నావు? అది తెలిసింది. ఏంటో నా బంగారంతో మాట్లాడుతున్నావు? తనేమో నీకు ఫోన్ చేసిందా? నీ బంగారంతో నేను మాట్లాడలేదురా, నీతో నాతో మాట్లాడేది ఒక్కడే. ఒక్కడేనా? అంటే సేపు మాట్లాడేది అబ్బాయితోనా? నిన్ను కిడ్నాప్ చేశాడ్రా. మళ్ళీ ఏమైంది? తెలియదు సార్. ఇంకోసారి స్టార్ట్ చేయి. చూస్తున్నా సార్. సార్ డీజిల్ అయిపోయింది సార్. సుబ్బు, ఇందాక మాకు మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ ఏరియాలో చెప్పు. సార్ సిగ్నల్ ట్రేస్ అయింది సార్. మీరు ఎగ్జాక్ట్ గా స్పాట్ కి దగ్గరలోనే ఉన్నారు సార్. మీరు వెళ్ళవలసింది లెఫ్ట్ లో ఉన్న ఫారెస్ట్ లోకి సార్. అంజన్ నెంబర్ కి వీడియో కాల్ వచ్చింది. తేజో అన్న అమ్మాయి ట్యాబ్ నుంచి 3 గంటల క్రితం వరకు టచ్ లోనే ఉన్నారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్. నువ్వెక్కడే ఉండు. ఏ ఆగవే, తీస్తున్నానుగా. ఎవరే బాబు, ఎందుకలా కూర్చోవు? ఆగు, దగ్గర రావద్దు. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నీకు మంచి ఆఫర్ ఇస్తాను. ఈ అమ్మాయి కంటే కత్తిలేని ఫిగర్ నా దగ్గర నీకు అరేంజ్ చేస్తాను. నన్ను చెయ్యి. దేవత లాంటి భార్యను చిత్రహింసలు చేస్తూ అక్రమ సంబంధాలు పెంచుకున్నావు. నీలాంటి వాడికి నేను మరణశిక్ష విధిస్తున్నాను. చెప్పేనా భయ్యా మంచోడు. భయ్యా అమ్మాయిని ఎక్కడికి పంపించమంటావు భయ్యా? దుర్గా, తేజును వదిలేరా. తేజును వదిలేస్తాను రా, కానీ నిన్ను వదలను. ఇదంతా ఎందుకు చేస్తున్నారా? ఎవరా వీళ్ళంతా? అది నీ ఒక్కడికి చెప్పాల్సింది కాదు. నేను కిడ్నాప్ చేసి చంపిన వారి తల్లిదండ్రులకి చెప్పాలి. నన్ను తప్పు పట్టిన సమాజానికి చెప్పాలి. నన్ను పట్టుకోవాలని చూసే
చట్టానికి చెప్పాలి. దుర్గా రారా అంజన్ రా. నేను ఇలా మారడానికి ప్రేమను అలుసుగా చూసే నీలాంటి వాళ్ళ వల్లే. విను చెప్తున్నా. నేను ఆ రోజు మిమ్మల్ని కలిసి రూమ్కి వెళ్ళాక నాకు ఫోన్ వచ్చింది. దుర్గా, నేను సాయిని మాట్లాడుతున్నా. ఆ సాయి చెప్పరా. రే ఒకసారి అర్జెంట్కి ఊరికి రారా. ఏమైందిరా? వచ్చాక చెప్తాను రారా. వస్తున్నా. హాయ్ దుర్గా. ఈరోజు నేను మా ఊరు వెళ్తున్నాను. అమ్మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడతాను. నీకు ఓకేనా? వావ్, థాంక్యూ. నేను మీ ఊరు వస్తాను దుర్గా. నేను వెంటనే వచ్చేస్తాగా. ఇట్స్ ఓకే, త్వరగా రావాలి మరి. బాయ్ బాయ్. ఓ మ్యాగ్నెట్ లాగా, ఓ సాటిలైట్ లాగా, ఓ టార్చ్ లైట్ లాగా, పిరమిడ్ లాగా యానేంటిలా నిగనిగలాడే చంద్రుడిగా నీ మోమే చూసి నిలువనలేక నిమిషంలో రాడాని కేసి తల 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 తారలలోని తలుపులని ఉందా మిలమిల మిల మెరుపులలోని వెలుగును దాచిందా హరివిల్లుల రంగులు అన్నీ నీలోని
ఏంటి మావా ఇక్కడికి తీసుకొచ్చావు? పదరా చెప్తాను. ఎవరివి సమాధులు? ఎలా చెప్పండ్రా? మీ అమ్మా నాన్నలు. అమ్మా నాన్నకి ఏమైందిరా? ఎలా చెప్పండ్రా? నువ్వు పంపిన ప్రేమికులే చెప్పారని. అమ్మా నాన్న ఎలా జరిగిందిరా? చెప్పరా రే. అడగకుండానే అమృతాన్ని పంచే అమ్మ, అవసరం గుర్తించి చేయండి నాన్న. బుద్ధిలా సమాధులే. కాదు కాదు, ఇంటికి వెళ్దాం పదరా సాయి. ఇంట్లో ఉంటారు. అవి అమ్మా నాన్నలు వేరా. ఎలా చెప్పాలా? నువ్వు పంపిన ప్రేమికులే చెప్పారని. నేను నమ్మను పదరా. నువ్వు నమ్మి నా నమ్మకపోయినా ఇది నిజం. కావ్య కావ్య బయటకు వెళ్దాం. ఆంటీ అంకుల్ వాళ్ళు పడుకున్నారు లేకపోతే. ఏ దొంగ వదులు. దొంగ దోచుకోవడానికి వచ్చాడు, ఇంకా వదలడు. ఏం కావాలమ్మా? నీ దగ్గర ఏమున్నాయి? నేను చెప్పను కదా. అయితే నేనే వెతుక్కుంటాలే. ఏయ్, ఏంటి మీరు చేసేది? పెళ్లికి ముందు ఇలా చేయటం తప్పు కదా. ఏదో మా దుర్గ పంపాడని ఒప్పుకున్నాను, కానీ మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే ఇంట్లోకి రానిచ్చేదాని కాదు. ముందు బయటకెళ్ళండి. డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళిపో. నా ఇంట్లోకి వచ్చి నన్నే బయటకెళ్ళమంటావా? ఎంత ధైర్యం రా నీకు? ముందు బయటకెళ్ళు. వెళ్ళిపో. ఎంత పనిచేసావురా! నిన్ను చంపేస్తా! నిన్ను చంపేస్తారా! అలా తల దాచుకోవడానికి పంపించిన ప్రేమ జంట కామం తలకెక్కి నా తల్లిదండ్రుల్ని బలి తీసుకుంది. ఆ తర్వాత దుర్గా, రే దుర్గా, అమ్మా నాన్నలు తలుచుకుంటూ ఎన్ని రోజులని బాధపడతావరా? అమ్మా నాన్న నా కారణంగా చనిపోయారు. గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె ఆగినంత బాధగా అనిపిస్తోంది. ప్రేమను బ్రతికించాలని నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నా అమ్మ నాన్న ప్రాణాలు తీశాను. ఊరుకోరా, రిలాక్స్, ఏడవకురా. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని ఓ గిరిజన ప్రాంతం అండి. కానీ అలా ఎప్పుడు కనిపించలేదు. దానికి కారణం అమ్మా నాన్న. పైసా పైసా కూడబెట్టి నేనే ప్రాణంగా బతికారు. ఇంకా అమ్మా నాన్న లేరు. పోస్ట్ మ్యాన్లా నీకు మనీ ఆర్డర్ ఇవ్వలేకపోయినా ప్రోగ్రామ్ అసిస్టెంట్ డైరెక్టర్గా నీకు జాబ్ ఇచ్చి మనీకి ఇబ్బంది లేకుండా నీ చదువు కొనసాగేలా చేయగలను. అవును, ఉదయం నుండి ఏమైనా తిన్నావారా? రారా రారా, బయటికెళ్ళాను తిందాం. రారా, నేను చెప్తా. హాయ్, నా పేరు ఆకాష్. మనం ఇప్పుడు గుండె గుండెకో ప్రేమ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రెజెంట్ ట్రెండ్లో లవ్ గురించి వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, లవ్ గురించి మీ ఒపీనియన్ చెప్తారా? నో లవ్, జస్ట్ అట్రాక్షన్. నా మటుకు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ కిస్ విషయంలో తేడా రావడం వల్ల బ్రేకప్ అయిపోయాం. హాయ్. హలో. లవ్ పై మీ ఒపీనియన్ చెప్తారా? ప్రేమ చాలా గొప్పదండి. అది ఎక్కడుందో భూతద్దం పెట్టి వెతికినా కనపడడం లేదు. పైగా దాని అర్థం భూతులా మారిపోయింది. ఓ, మీ దృష్టిలో లవ్ అంటే?
ప్రేమకు మరణం లేదు, ప్రేమించకపోతే చంపేస్తున్నారు. మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా అని డౌట్ వస్తుంది. ఓకే, ప్రేమపై అభిప్రాయాన్ని ఇంతకుముందు స్టూడెంట్స్ అడిగి తెలుసుకున్నట్టే ఇప్పుడు పేరెంట్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ రోజుల్లో యువత ప్రేమపై మీ అభిప్రాయం చెప్పగలరా? కాలం మారింది. గుండెల నుంచి రావాల్సిన ప్రేమ సెల్ ఫోన్ నుంచి, కంప్యూటర్ చాటింగ్ బాక్స్ నుంచి వస్తుంది. పవర్ పోగానే సిస్టమ్ షట్ డౌన్ అయినట్టు మోజు తీరిపోగానే ప్రేమ కౌంట్ డౌన్ మొదలవుతుంది. అందుకే నా కూతుర్ని ప్రేమ జోలికి పోవద్దని చెప్పాను. మా అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని 7 ఏళ్ళు అయింది. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియదు. వాళ్ళ ప్రేమ బ్రతకాలనుకుంటారు, కానీ మా ప్రేమను మాత్రం చంపేస్తారు. ఈ కాలంలో కూడా నిజాయితీగా ప్రేమించే వాళ్ళున్నారు. దానికి నా కొడుకే ఉదాహరణ. కానీ నా కొడుకు ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తండ్రి తన కొడుకులతో వచ్చి నా కొడుకు చెయ్యి నరికేశాడు. నాకు మాయమాటలు చెప్పి మోసం చేశాడని తప్పుగా చెప్పిన ఆ అమ్మాయి వల్ల నా కొడుకు జైల్లో ఉన్నాడు బాబు. ఆకాశం, ఇది వలీషా ఇల్లు. ఓ, ఇది ఇంకా ఇంపార్టెంట్. దా వెళ్ళి తెలుసుకుందాం. సార్, మేము గుండె గుండెకో ప్రేమ అనే ప్రోగ్రాం నుంచి వస్తున్నాం. మీ పిల్లలు ఎవరైనా ప్రేమించారా? ప్రేమ? మా అమ్మాయా? ప్రేమకి మా అమ్మాయికి ఆమడి దూరం. అయినా మా అమ్మాయికి ప్రేమించే అవకాశమే లేదు. ఎందుకంటే మా అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈయనే మా అల్లుడు. ప్రేమని ప్రేమగా ప్రేమించగా, ప్రేమచే ప్రేమించబడిన ప్రేమని ప్రేమించలేక, ప్రేమ అంటే ప్రేమ అని తెలియక అల్లాడుతుంది ప్రేమ. ఈ కాలంలో ప్రేమ ఎక్కడిదయ్యా, ఉన్నదంతా డ్రామా అన్నది అభిప్రాయం పేరెంట్స్ది. ఓవర్ టు స్టూడియో. పిల్లలకి ప్రేమ గురించి నేర్పించొచ్చు కదా. పెద్దవాళ్ళు కూడా ప్రేమ పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడతారేంటి? నేర్చుకోవడానికి అది స్కూల్ సిలబస్ కాదురా, లైఫ్ సిలబస్. ఎవడి ఇండివిజువాలిటీ వాడిది, ఎవడి అభిప్రాయాలు వాడివి. ఇలా కాదు, నేను నిర్ణయానికి వచ్చాను. తర్వాత కలుస్తాను. బాయ్. రేయ్ రేయ్ దుర్గా, బాగా ఆలోచించుకోండి. దీనికి ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు సార్. జేబులో ఉన్న డబ్బునే లెక్క పెడుతుంది కానీ దాని వెనకున్న గుండెలో ప్రేమ చూడట్లేదు సార్. చీ నోర్మై, పద్దు పద్దు అని పిలిచే నోటితో ఒసే ఒసే అని పిలుస్తున్నాడు. పక్కన ఇంకో దాంతో తిరుగుతున్నాడు. అదేంటనడితే నువ్వు ఇంకొకరు వెతుక్కో, నేను కాదంటానా అంటున్నాడు. చూసారా సార్? ఏంటి? 4 గోళ్ల మధ్య ఉండాల్సిన విషయాన్ని రచ్చగిడ్చి నా పరువు తీస్తుంది సార్. రేయ్, గొడవలు ఆపి మీరు ప్రేమించుకున్న రోజులు ఒకసారి గుర్తు చేసుకుంటారా? అది కుదరదు దుర్గా. తన సినిమా కన్నప్పుడు రాకపోతే గొడవ, తనకి నచ్చినట్టు చేయకపోతే గొడవ, నాకు నచ్చినట్టు చేస్తే గొడవ, గొడవ గొడవ గొడవ. పెళ్ళాన్ని సంతోష పెట్టలేని వాడికి పెళ్ళెందుకు, పెళ్ళావెందుకు? ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. పేడ విరగడైంది. రేయ్ జయంత్, పద్దు వాళ్ళని పిలవకయ్యా, రారు. వాళ్ళ దృష్టిలో లవ్ అంటే గేమ్. గేమ్ ముగిసింది, కోర్టు ఖాళీ అయింది, అంతే. నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? వాళ్ళ పెళ్లి నేనే చేశాను సార్. ఐ సీ. ఇంకెంతమందికి చేసావేంటి? చాలా మందికి చేశాను సార్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకున్నావా? లవ్ని యూజ్ చేసుకున్న వాళ్ళంతా ఈ మధ్య లూజ్ అయిపోతున్నారు. ఐ లవ్ యూ. పోవే, ప్రేమంట ప్రేమ ఎక్కడుందే ప్రేమ?
ఏం చేశారు మావా ముందు కెమిస్ట్రీ కుదిరిందిరా, తర్వాత ఫిజికల్ గా మ్యాచ్ అయిందిరా. మనం మ్యాచ్ అయితే ఊరుకుంటావా? पिता आत्मा आवाहयामि, माता 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 पिता आत्मा आवाहयामि. బాబు దుర్గా, చిన్నప్పుడెప్పుడో నేర్పించిన విద్యని ఇంత వయసు వచ్చాక ప్రయోగించావు. అది మొదటిసారిగా నీ తల్లిదండ్రులను చూడడానికి ఉపయోగించావు. మా జన్మ ధన్యమైంది నాయనా. నీకేం కావాలో కోరుకో, తప్పక తీరుస్తాం. అమ్మా, నాన్న, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ప్రేమని ఈ తరం యువత దారుణంగా మలినపరుస్తుంది. కామానికి ప్రేమకి తేడా లేదు. పెదవులు ప్రేమ అని పలుకుతాయి, కళ్ళు కామ కోరికతో చూస్తాయి, మాటలు తీయగా ఉంటాయి, మనసులో విషం ఉంటుంది. సెక్స్ కోసం ప్రేమను యూజ్ చేస్తున్నారు. అలాంటి కామజంట చేసిన ఆకృత్యం వల్ల నేను అనాథనయ్యాను. ప్రేమను కల్మషం చేసే అందరినీ చంపేస్తాను. పవిత్రమైన సతీదేవి ప్రేమను నిలబెట్టడం కోసం పరమశివుడు దక్షుని వధ చేశాడు. అశోకవనంలో కన్నీరు కార్చిన సీతమ్మ తల్లి పవిత్ర ప్రేమను చరిత్రలో నిలబెట్టడానికి శ్రీరామచంద్రుడు రావణవధ చేశాడు. ఈ కలియుగంలో ప్రేమను కల్తీ చేస్తున్న కామాంధుల్ని వధించే నీ యజ్ఞం సఫలం కావాలని దీవిస్తున్నాం. మేము నీ వెంటే ఉంటాం. వధ ప్రారంభించు నాయనా. అలా ముందుగా పక్క గదిలో ఉన్న చెత్తనా కొడుకుల్ని తన్ని తరివేయండి. ఏమో అనుకున్నా, నువ్వు కూడా చాలా రొమాంటికే. ఏంటి, ఏమన్నా మాట్లాడు.
మోసం చేస్తున్నావు. ఇది నిజమైన ప్రేమ కాదు. మోసమా? నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నా. లవ్ అనే మాటను పలకడానికి కూడా నీకు అర్హత లేదు. ఏమి నేను అమ్మాయిని కానా? జోక్స్ వద్దు. నాకు ఫోన్ చేసి అంజన్ ఐ లవ్ యూ అన్నావు. క్లబ్లో అంజన్తో నడుము పట్టించుకున్నావు. కాలేజ్లో అంజన్తో కిసెస్ అంతా నాకు తెలుసు. ప్రేమకు ప్రాణమిచ్చే నేను నీ చేత మోసగించబడ్డాను. చావాలనిపిస్తుంది. కానీ నీలాంటి పాపాత్మలకు సరైన బుద్ధి చెప్పాలి. ఏం చేయలేవు. ప్రపంచంలో సిన్సియర్ లవ్ ఎవరికి అక్కర్లేదు. నాకు కావాలి. నీలాంటి కామాంధుల చేతిలో నాలాంటి మంచి మనసున్న వాళ్ళు చితికిపోతున్నారు. వాళ్ళందరినీ కాపాడాలి. నిజమైన ప్రేమను బ్రతికిస్తాను. ఇకపై ప్రేమికులు తప్పు చేయాలంటే నేను గుర్తుకు రావాలి. అందుకనే నా ప్రేమతో వద మొదలు పెడతా. నన్నేం చేయలేవురా. వలీషాతో నా వధ ప్రారంభించా. అది ఇంకా కామవాంఛతో దెయ్యమై నీ చుట్టూ తిరుగుతోంది. దాన్నే కాదు, లవ్ తో ఆడుకుంటున్నా వాడుకుంటున్నా అందరినీ చంపేశా. సమాజాన్ని ఏమైనా ఉద్ధరించాలనుకుంటున్నావా? తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేస్తావా? అయినా వాళ్ళు తప్పు చేశారనడానికి రుజువేంటి? రుజువులు కావాలరా నీకు? నేను చంపిన వాళ్ళ ఆత్మలు పిలిపించి నిజం చెప్పిస్తాను. చూస్తావా? చూస్తావా? ఆనంద్, లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ చేయి. దుర్గా, ఆంధ్రప్రదేశ్ అంతా లైవ్ కనెక్ట్ చేశాను రా. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. దుర్గ చెప్పినంత నిజం. నా పేరు వలీషా. నాకు నా బావతో ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లికి ముందు లైఫ్ ఎంజాయ్ చేయాలని అంజన్తో చెడు తిరుగులు తిరిగాను. దుర్గా నన్ను ప్రేమించినట్టు నటించాను. ఆ విషయాలను దుర్గాకు తెలిసాయి. అందుకే నన్ను దుర్గా చంపేశాడు. ఇప్పుడు నాకు బ్రతకాలని ఉంది. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. అవును, కళ్ళు మూసిపోయిన కామంతో మమ్మల్ని ఆదరించిన దుర్గ తల్లిదండ్రులను చంపేశాం. మేము తప్పు చేశాం. మాకు ఈ శిక్ష పడాల్సిందే. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. నేను జైన్ ప్రేమించుకున్నా. దుర్గా మా ఇద్దరికి పెళ్లి చేశాడు. ప్రేమించుకున్నప్పుడున్నంత ప్రేమగా పెళ్లి తర్వాత మెల్లేను. గొడవ పడుతూ బ్రతకలేక విడాకులు తీసుకున్నాం.
విడాకులు తీసుకుని మేము విడిపోయాం. తను బరి తెగించాడని నేను బరి తెగించాను. అందుకే దుర్గ నన్ను చంపాడు. చూపులు కలిశాయి. చూసుకుంటుండగానే కలిసిపోయాం. కానీ తర్వాత నాలో స్వార్థం పెరిగిపోయింది. ఏమండి మన అమ్మాయి గాయత్రి? అతను మంచివాడే, కానీ నాలో అనుమానం పెరిగి పెనుబూతుల్లా నన్ను పాడు చేసింది. అతన్ని నేనే మోసం చేశాను. డబ్బు మీద వ్యామోహంతో ప్రేమించిన వాడిని మోసం చేశాను. దుర్గను చంపడం తప్పు కాదు. ప్రేమించే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, నిజాయితీగా ప్రేమించండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలి చాలా మంది అమ్మాయిల్ని నా మాయమాటలతో లొంగ తీసుకున్నాను. దుర్గ నన్ను చంపడం కరెక్టే. రే దుర్గా, ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుందిరా. రే వదిలేరా, వదిలేరా, వదిలేస్తా, కానీ నిన్ను కూడా చంపాక. పురాణాల్లో ప్రేమతో ఆడుకొని వాడుకొని ప్రేమను చెడగొట్టే వాళ్ళని రాక్షసులు అన్నారు. మరి ఈ రోజుల్లో ప్రేమికులు మోసం చేస్తున్నారు. వీళ్ళకేం పేరు పెడదాం? ఆటవికులను మనలో బ్రతకనివ్వడం తప్పు. అందుకే చంపాను. హ్యాకర్స్ నెట్వర్క్స్ డౌన్లోడ్స్ ద్వారా కంప్యూటర్లోకి ప్రవేశించిన వైరస్ కోసం యాంటీవైరస్ను ఉపయోగిస్తాం. మోడర్న్ కల్చర్ పేరు మీద మన సంస్కృతిలోకి డౌన్లోడ్ అయిన విచ్చలవిడితనాన్ని ఫినిష్ చేయడానికే నేను స్టార్ట్ చేసిన ఆపరేషన్ వాదా. హలో నాగేంద్ర గారు, వచ్చేసారా? ఇన్ని ఆటంకాలు కలిగించినా మీరు వస్తారని నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం ఆపడం మీ వల్ల కాదు. అది మీ అల్లుడి హత్య. ఇప్పుడే వాడిని చంపబోతున్నాను. నువ్వెవరో నాకు తెలుసురా. సార్ ఒక్కసారి ఫోటోస్ చూడండి సార్. మీ అల్లుడి ఫ్రెండ్ దుర్గా తీసుకొచ్చిన ప్రేమికుల ఫోటోలు సార్ ఇవి. ఎస్ సంజయ్ సార్, ఆ దుర్గ గురించి 1 hour నాకు తెలియాలి. ఓకే సార్. గో హెడ్. చూడు దుర్గా, నిన్ను పట్టుకునే శక్తి ఉన్న నాకు నా మేనల్ని కాపాడుకునే శక్తి లేదనుకున్నావా ఏంటి? అది తెలుసు. అందుకే ఇన్ని హత్యలు చేసి నేను సమాజానికి చెప్పాలనుకున్నది చెప్పాను. ఇప్పుడు నీ అల్లుడి హత్యతో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. దుర్గా ఆగో, ఆగో. అదేంటి అలా షూట్ చేసావు? బుల్లెట్ నాకు తగిలింటే? బుల్లెట్ నీకు తగిలితే చచ్చేవాడు. ఎవడికి తగిలినా ఒకటైనా షూట్ చేశాను. మావయ్య. ఎస్, కాకపోతే మా బుల్లెట్స్ చట్టాన్ని చేతులు తీసుకున్న వాళ్ళు మాత్రమే శిక్షిస్తాయి. రే, విదేశీయులు మన సంస్కృతిని సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు, కానీ మీరేంట్రా
ప్రేమ పేరుతో మన కల్చర్ని వల్చర్లా పీకు తింటూ అస్థిపంజరాన్ని మిగులుస్తున్నారు. ప్రేమ అనేది రెండు హృదయాల మధ్య కలిగే ఒక అందమైన అనుభూతి. దాన్ని నలుగురిలో, పార్కుల్లో, రోడ్ల మీద, థియేటర్స్లో అపవిత్రం చేస్తున్నారు. అందుకే దుర్గలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. నీకు సారీ చెప్పడం కొత్త కాదంజన్. అయినా నేను ఇప్పటికీ నిన్ను లవ్ చేస్తూనే ఉన్నాను. బహుశా ట్రూ లవ్ అంటే ఇదే. నేను రే అంజన్, అనుభవంలోంచి నేర్చుకోగలిగితేనే మనల్ని మనం మార్చుకోగలం. పదండి. బాబాయ్ టీ. థ్యాంక్ యూ అమ్మా. అదేంటి ముందు నాకే ఇవ్వకుండా మీ బాబాయ్కి ఇస్తున్నా? ఏయ్, గట్టిగా వచ్చావంటే దుర్గా ఆత్మని పిలుస్తా. కరెక్టే కరెక్టే. హలో సార్, ఇక్కడ ప్రేమ జంట హత్య జరిగింది సార్. ఎక్కడ? ఎవరు చేశారో ఏదైనా క్లూ దొరికిందా? నేనే. దుర్గా ఇస్ బ్యాక్. మీకు కల్తీ లేని కిరోసిన్ కావాలి, కల్తీ లేని మిల్క్ కావాలి, కల్తీ లేని కార్పొరేషన్ కావాలి, కల్తీ లేని వాటర్ కావాలి. మరి కల్తీ లవ్ లేని సొసైటీ వద్దా? దాన్ని నేను నిర్మిస్తాను. కాలం వేసావే, నా ఎదగాయం చేసావే, వాళ్ళుగా చూసావే, వలలో బంధించేసావే, ఆశలు రేపావే, శ్వాసలో నీవే నిలిచావే, రేపటి స్వప్నాలే చీకటి మసి చేసేశావే. దాచేస్తానే నా ఊహల్లో దేవతలా నన్ను కరుణించవే. రెప్పలు మూస్తే టక్కున నీవే కలగా వస్తావే. నే ఎదురొస్తే పక్కున నవ్వి మదినే కదిపేవే. వెతికి వెతికి నీ కోసం జతకోరానే చలియా. చీకటి వీడినవే కువ తెరవైరావే చలి. కాలం వేసావే, నా ఎదగాయం చేసావే,